హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈమేంటి ఇట్లా వెనక్కి ముందుకి ఊపుతుంది పరికి నేను తీసుకున్నాను అనుకుంటున్నారా? అదేంటంటే ఇది మీషోలో తీసుకున్నారన్నమాట. ఒక కస్టమర్ పండగ ముందు రోజు తీసుకొచ్చి కుట్టమన్నారు నన్ను. అయితే ఐరన్ పిన్స్ పెట్టి కుట్టమంటే కుట్టానన్నమాట నేను. కానీ నాకు ఎలా అనిపించిందంటే అది ఒక కర్రలాగా అట్లా ఉండిపోయిందన్నమాట. ఓకే. ఐరన్ పిన్స్ పెట్టినప్పుడు నిలబడతాయి. కానీ ఇట్లా కర్రలా ఉండిపోదన్నమాట. సో, ఇది అలా ఉండిపోయింది. నాకు అస్సలు నచ్చలేదు. ఐరన్ పిన్స్ పెట్టడం వల్లే ఇలా ఉందేమో అని చెప్పి అనిపించింది. అంటే పెట్టడం వల్లే అంటే ఐరన్ పిన్స్ పెట్టడం వల్ల ఇట్లా కర్రలాగా అయిపోయిందన్నమాట. నార్మల్ పిన్స్ అయితేనే బాగుండేమో అని చెప్పి నాకు అనిపించిందన్నమాట. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మీషోలో ఎవరైనా ఇట్లా హాఫ్ సారీస్ అయి తీసుకోవాలి అనుకుంటే మీకు ఈ ఫ్యాబ్రిక్‌లో అస్సలు తీసుకోవద్దు. దీన్ని జర్కాండా అని చెప్పేసి ఉంటదనమాట ఫ్యాబ్రిక్. అది అస్సలు తీసుకోవద్దు. అది క్వాలిటీ బాగోదు అస్సలు. దాని నుంచి వచ్చే స్మెల్ కానీ అస్సలు బాగుండదు. చూడడానికి బాగుంటదన్నమాట ఇది. మనకి లుక్ వైజ్ వాష్ అయిన తర్వాత కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇట్లా ఐరన్ చేసినప్పుడు మాత్రం అదొకలాంటి స్మెల్ వచ్చి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇదే మెయిన్ అన్నమాట. చూసారా, దీనికి హెమ్మింగ్ అంతా బ్లూతోని లోపల గ్రీన్ ఉంది. ఇదేంటంటే ఆ అమ్మాయి పండగ ముందు రోజు తెచ్చేప్పటికప్పుడు కుట్టమనింది కదా. సో లైనింగ్ నన్నే ఏమందనమాట. యాక్చువల్గా నేను లైనింగ్ అవి వెయ్యను. ఎందుకంటే ఒక్కొక్కరి బడ్జెట్ ఒక్కొక్కలా ఉంటుంది. సో కాస్ట్లీది వేస్తే లైనింగ్ ఎందుకండి ఇంత కాస్ట్లీ అంటారని చెప్పి కాస్ట్లీది, తర్వాత ఏమో చీప్ది వేస్తే లైనింగ్ చీప్ తీసారేంటని చెప్పి అంటారని చెప్పి నేను ఎవరికి లైనింగ్ లేననమాట. కానీ దీనికి తెప్పించమంటే తెప్పించాను. కానీ ఏం జరిగింది అనుకుంటున్నాను, ఆ పరికి నేను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ తెప్పించేసాను అనమాట. అప్పుడు ఇది కవర్ చేసుకోవడానికి బ్లూతో హెమ్మింగ్ వేసాను అనమాట. అంటే తనకి చెప్పాను, తను ఓకే అన్న తర్వాతే కుట్టాను అనమాట. గ్రీన్ వచ్చేసింది.